number objects in JavaScript. We can create a number object using the keyword new. New అనే కీవర్డ్ యూస్ చేసి మనము నెంబర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి వేర్ ఎక్స్ ఈక్వల్ టు 10 ఇవేంటి అనేవి నెంబర్స్ అనమాట. అదే ఆబ్జెక్ట్కి రాయాలంటే వేర్ ఎక్స్ ఈక్వల్ టు న్యూ నెంబర్ 20. ఇప్పుడు ఏంటిది, ఎక్స్ అనేది 20, కానీ ఇదేంటి ఇక్కడ ఇది అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఇది అనేది వేరియబుల్ అవుతుంది అనమాట. హియర్ ఎక్స్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇది ఏ టైప్ మనం తెలుసుకోవాలని ఏం యూస్ చేయాలి, టైప్ ఆఫ్ అనే మెథడ్ యూస్ చేస్తే ఇప్పుడు ఎక్స్ అనేది ఏం చూపెడుతుంది, మనకి ఆబ్జెక్ట్ అనేది చూపెడుతుంది. ఇఫ్ యూ కంపేర్ ద వాల్యూ మనము ఆబ్జెక్ట్ని వాల్యూని కంపేర్ చేయడానికి మనం అసైన్మెంట్ ఆపరేటర్ని యూస్ చేస్తాము. చూడండి, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 10, ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ రెండు ఎక్స్లే కదా, ఎక్స్ ఈక్వల్ టు XY ఇలా ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది, వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. సో ఇట్ రిటర్న్స్ ట్రూ, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 10, ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా 10 తీసుకుందాం. సో వాల్యూస్ సమానం, ఇక్కడ వాల్యూస్ని కంపేర్ చేస్తూ ఇట్ రిటర్న్ ట్రూ అనమాట. అలా కాకుండా త్రిబుల్ ఈక్వల్ తీసుకున్నాం మనకి ఇది ఏం చేస్తుంది, టైప్ని కంపేర్ చేస్తుంది. టైప్ అంటే ఏంటి, ఇక్కడ ఇది ఎక్స్ అనేది వేరియబుల్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఫాల్స్ అని వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ డబల్ ఈక్వల్, కుడ్ నాట్ కంపేర్ ద ఆబ్జెక్ట్స్. అలా ఆబ్జెక్ట్ని కంపేర్ చేయకూడదు. ఇప్పుడు ఎక్స్ అనేది ఆబ్జెక్టు, నెక్స్ట్ వై అని ఇంకో ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ని కంపేర్ చేయలేమన్నమాట. ఆబ్జెక్టు వేరియబుల్ యొక్క వాల్యూని కంపేర్ చేయొచ్చు, అండ్ ఆబ్జెక్ట్ వేరియబుల్ అండ్ టైప్ ఈక్వల్లా కాదా అని చెక్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ని కంపేర్ చేయలేమన్నమాట. నెక్స్ట్ వచ్చి నెంబర్ మెథడ్ ట్రూ స్ట్రింగ్. ఇదేం చేస్తుంది, ఇట్ రిటర్న్స్ ద గివెన్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మాట్లో మనకి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు స్ట్రింగ్ అనరాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏం చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్స్ ద 10 యాజ్ ఎ స్ట్రింగ్. ఎక్స్ ఈక్వల్ 10 అనేది ఏంటి, ఇక్కడ నెంబర్గా తీసుకున్నాము. సో ఇదేంటి రిటర్న్గా చేస్తుంది అనమాట, స్ట్రింగ్ లాగా. టూ ఫిక్స్డ్, ఇట్ రిటర్న్స్ ద స్ట్రింగ్ రిప్రజెంట్ ఏ నెంబర్ విత్ ఎగ్జాక్ట్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్స్. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎగ్జాక్ట్స్ నెంబర్ ఎన్ని ఉండాలో అనేది టూ ఫిక్స్ మెథడ్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఒక వాల్యూ ఇస్తామన్న టూ ఫిక్స్డ్ వాల్యూ, ఎంతైతే వాల్యూ ఇస్తామో అన్ని డెసిమల్స్ అనేవి రౌండ్ ఆఫ్ చేసి ఇస్తుంది. ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి 7, 6. సో 6, 5 కన్నా 2 డిజిట్స్ తీసుకోవాలి. ముందు డిజిట్ 5 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు రౌండ్ ఆఫ్ ఏమవుతుంది, 7 అవుతుంది. సో 6.77 అనేది టూ ఫిక్స్డ్ వస్తుంది. 2 ఎక్స్పోనెన్షియల్, ఇట్ రిటర్న్స్ ద స్ట్రింగ్ దట్ ఆర్ రిప్రజెంట్స్ ద ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఇప్పుడు మనం ఒక నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్పోనెంటల్ అంటే 10 తీసుకున్నాము. 10 ఎక్స్పోనెంటల్ నొటేషన్లో మన వాల్యూ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. 2 ప్రిసిషన్, ఇట్ రిటర్న్స్ ద స్ట్రింగ్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ స్పెసిఫైడ్ ప్రిసిషన్స్. అంటే మనం నెంబర్ ఆఫ్ ప్రిసిషన్స్ అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి మొత్తం అనేది ఇది 2 ప్రిసిషన్ మెథడ్ అనేది స్పెసిఫై చేస్తుంది. ఇక్కడ 4 తీసుకున్నాం అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 4 అని కాదు, మొత్తం ఓవరాల్గా ఎన్ని డిజిట్స్ ఉండాలనేది చెప్తుంది. సో ఇక్కడ ఏంటి 4 ఉండాలి. సో 1, 2, 3, 4. సో ఎంతవరకు వస్తుంది, అది 6.5, 7, 8 అనేది వస్తుంది. అంటే పాయింట్ తర్వాత నెంబర్ చెప్పదు, ఓవరాల్గా ఎన్ని డిజిట్స్ ఉండాలో చెప్పడానికి 2 ప్రిసిషన్ మెథడ్ని యూస్ చేస్తాము. వీటన్నిటికి అవుట్పుట్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్లోకి వస్తుంది. అంటే మొత్తం అవుట్పుట్లో స్ట్రింగే, నెంబర్స్ అనేది డిస్ప్లే చేయదు. ఇది 6.75 ఎలా స్ట్రింగ్ రూపంలో డిస్ప్లే అవుతుంది, నెంబర్ రూపంలో డిస్ప్లే అవ్వదు. ఈ ప్రీవియస్గా తీసుకున్న అన్ని మెథడ్స్ కూడా అన్ని నెంబర్స్ మెథడ్స్, 2 స్ట్రింగ్ కానీ 2 ఫిక్స్ కానీ 2 ఎక్స్పోనెన్షియల్ 2 ప్రిసిషన్ కానీ అన్నీ కూడా మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో వీటిని మళ్ళీ మనం నెంబర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడానికి నెంబర్ కన్వర్షన్స్ మెథడ్ని యూస్ చేస్తారు. టు యూజ్ ఇట్ టు కన్వర్ట్ ఏ వేరియబుల్స్ టు నెంబర్. ఇక్కడ ఏంటి, ఇచ్చిన దాన్ని నెంబర్స్లోకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఇట్ రిటర్న్స్ ది నెంబర్ కన్వర్టెడ్ ఫ్రమ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్స్. ఇచ్చిన ఆర్గ్యుమెంట్ని వేసుకొని దాన్ని నెంబర్గా రిటర్న్ చేస్తుంది అనమాట. పార్సెస్ ఇట్స్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్స్ ఇస్ ఫ్లోటింగ్ నెంబర్. అంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ ఇస్తే దాన్ని ఫ్లోటింగ్ నెంబర్ ఫార్మాట్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. పార్సెస్ ఇట్స్ ఆర్గ్యుమెంట్, ఇట్ రిటర్న్స్ ద హోల్ నెంబర్ ఫార్మాట్, ఇంటీజర్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్లు ఇస్తే ఫ్లోటింగ్ ఏదైతే నెంబర్ టైప్ తీసుకున్నా ఆ టైప్లో కన్వర్ట్ చేసి మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది అనమాట.